హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్? బాగున్నాను. ఇక్కడే హైదరాబాద్లోనే ఉన్నా. ఓకే. సినిమాలు చేస్తా ఉన్నా. అదే సార్, ఇప్పుడు నార్మల్గా మీరు ఏ సాంగ్ డ్యాన్స్ వేసినా చాలా వైరల్ అవుతుంది. అందులోపు అంటే మీ వల్ల ఒక అమ్మాయికి పేరు వస్తుందని అనుకుంటున్నారా? ఆ అమ్మాయిల వల్ల మీకు పేరు వస్తుందని మీరు అంటే మామతో చేస్తే ఫేమ్ వస్తుందని ప్రతి అమ్మాయి వస్తారు. ఓకే. పుట్టి మామతో ఒక సాంగ్ చేస్తే ఆ లైఫే వేరు. అది కాకుండా మా చిరంజీవి సార్ సాంగ్స్ నేను చేసేది. అవునవును. ఆ సాంగ్స్ చేయాలంటే దానికి తగినట్టు ఉండాలి. అందుకని మంచి అమ్మాయిలు వస్తారు. నేను చెప్తాను, నేను ఉండేది అందగానే కాదు, అవును. ఆ ఐటూ లేను. అవును. నాకన్నా మించిన అమ్మాయిలు వస్తారు. ఎంతంత బొడుగుంటారు ఒక్కొక్కరు. వాళ్ళు అందంగా ఉండాలా, వాళ్ళు అక్కడ చూడాలా, తర్వాత ఇక్కడ చూడాలా. అదే నా కాన్సెప్ట్. అంటే ఇప్పుడు ఒక పొట్టిమామ అని ఒక మంచి పేరు తెచ్చుకున్నారు సార్. అలాంటిది ఇప్పుడు ఒక చిరంజీవి సాంగ్కి డ్యాన్స్ వేసిన మీరు, అలాంటిది ఇప్పుడు చిరంజీవి దగ్గరికి వచ్చి ఆయన ముందు మాట్లాడి ఆయనతో ఒక మాటలు తెప్పించుకున్నారు. ఎలా అనిపిస్తుంది అంటే ఏం చెప్తారు? నాకు మొదటి నేను 7వ తరగతి నుంచి ఇదే గోల్ మీద వచ్చి ఆయన సాంగులే చేసుకుంటూ ఆయన నటన ఎలా నటిస్తాడో అవన్నీ చేస్తూ ముందుకు వచ్చిన. కొరియన్ కనకరాజ్ సినిమాలో మేరపాక గాంధీ గారు ఆ చిరంజీవి గారి సాంగులు చూసి నేను వేస్తుంటే చూసి నన్ను ఆ సినిమాలో నాకు ఒక క్యారెక్టర్ ఇచ్చాడు. ఆ క్యారెక్టర్లో చిన్న చిన్న 2 సాంగుల్లో పెట్టాడు. కొన్ని సాంగ్ యాక్షన్లో ఉండా, కానీ ఎలాగైనా మా సార్ని కలవాలి అని పట్టుదలతో నేను ఉన్నా. 5 సంవత్సరాల నుంచి ప్రతి వీడియోలు సార్ మిమ్మల్ని కలవాలి సార్, నేను దయ గురించి మాకు కబురంపండి అని చెప్పుకున్నాం. కానీ ఏం కలవలే. ఎలా కాదు, నేను హైదరాబాద్కి వెళ్ళి ఆడ ఉండి సినిమాలు చేస్తూ ఆయన కలుస్తాను అని పట్టుదలతో హైదరాబాద్లోకి వచ్చినాక ఒక 4 సినిమాలు చేశాను. ఈరోజు ఇక్కడ ఫంక్షన్ అని తెలిసింది, కానీ 22లో కలుద్దామని చూసా. కానీ ఆ భగవంతుడు ఎన్ని సంవత్సరాలు ఆయన కోసం ఏడ్ చేస్తావరా అని చెప్పి ఈరోజు ఆయన ముందరికి తీసుకొచ్చి నిలబెట్టాడు. ఆయన కళ్ళ ముందు నన్ను కూర్చునేలా చేశాడు. అదే సార్, అంటే ఇన్ని సంవత్సరాలు మీ తాపత్రయంకి ఈరోజే మొదటి అవకాశమా? ఇంతకుముందు ఎప్పుడైనా? ఇదే మొదటి అవకాశం, ఇదే కలవడం, ఇదే చూడడం. నేను పసివాడి ప్రాణానికి శతదినోత్సవేడికి తిరుపతికి వెళ్తే ఎక్కడ జనం, ఆ జనాల్లో మనకు ఉండేది ఎంత ఇది కాదు అని లాస్ట్లో నిలబడుకొని చూసిన. నాకేంటంటే తలకాయలో ఆడ తిరిగేది కనిపించింది, కానీ వాళ్ళు ఎవరో కనిపించలే. కానీ ఈరోజు మా సారు ఆయన ఫ్యాన్స్గా నేను ఈరోజు ఆయన కలవడం చాలా సంతోషం. ఆ సంతోషం అంతే కాదు, ఆనంద బాష్పాలతో వచ్చింది. ఓకే. ఆయన ముందు ఏడ్చారు, ఆయన ముందు ఆయనతో మాట్లాడారు. అసలు ఆయన చెప్పింది ఒకటే చెప్పాను, నీ సాంగ్స్ నేను ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో చూస్తున్నాను, కానీ ఏదో ఒకరోజు పిలిపిస్తాను అనుకున్నాను. కానీ ఆ రోజు ఈరోజు వచ్చింది. మరి ఇంకా ఆయనకి ఎన్నో చెప్పుకోవాలనుకున్నా ఈ సందర్భం కాదని ఆడవరకు నిలుచుకుంటే ఆయన కలిసిందే చాలు. జై చిరంజీవ జగదేశ్వర అతిలోక సుందర. ఓకే. చివరిగా ఆయన అంటే ఎందుకు మీకు అంత ఇష్టం, అంటే ఎందుకు అంత అభిమానం? అంటే ప్రతి మనము స్టెప్స్ వేస్తూ ఉంటాం, ఆయన స్టెప్స్ పడితే ఏలలు పడుతున్నాయి, ఈసు పరిగిస్తున్నాయి. నేను అందరివే చేస్తున్నాను. బాలకృష్ణ సార్వి చేస్తాను, జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నాను, మహేష్ బాబు చేస్తున్నాను, వాళ్ళ మామగారైన చిరంజీవి గారు మామగారైన అల్లు రామలింగయ్య సార్వి చేస్తున్నాను. అన్ని కోణాల్లో చేస్తున్నాను. కానీ ఎక్కువగా తీసుకున్నది మా చిరంజీవి సార్. ఆయన సాంగ్స్లో మీకు ఇష్టమైన పాట ఏది అంటే? నాకు అన్ని పాటలు ఇష్టమే, కానీ అతి త్వరలో మంచి పాటలతో ముందుకు వస్తాను. ఇంకా ఈ 22 ఆయన కలిసి మరొక్క సాంగ్ని ఆయనకు చూపించి ఆయన అభినందనలు తీసుకోవాలని మరొకసారి కోరుకుంటున్నాను. ఇంకా రానున్న రోజుల్లో ఎలాంటి సినిమాలు చేస్తున్నారు? అది వాళ్ళు నిర్మాతలు ఇచ్చేవాళ్ళు. భగవంతుడు అది ఈసారి ఇస్తే 158లో మా సారు చిరంజీవి సారు సినిమాలు చేయాలని ఉంది. అది తొందరగా వాళ్ళు ప్రకటిస్తే గ్యారెంటీ. ఓకే, థ్యాంక్ యూ.